ఈ యొక్క ప్రతికూల వాతావరణంలో కూడా విచ్చేసినటువంటి ధన్యులు దేవుని ప్రియులైన మీకు అందరికీ దైవాశీస్సులు ఘన స్వాగతం పలుకుతున్నాను. ఇంకా రావలసిన వారు వస్తూ ఉంటుండగా మనం ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. 42వ కీర్తన మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాము. ఇంకా కొంతమంది రావలసిన వారు వస్తూ ఉంటుండగా కొంత సమయాన్ని కూడా ఇచ్చినట్టు అవుతుంది. 42వ కీర్తన నేను ఒక వచనం, మీరందరూ కలిసి 2వ వచనం అలా చదువుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయెను. నా ప్రాణమా, నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నీ జలప్రవాహధారల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది. నీ అలలన్నీయు నీ తరంగములన్నయు నా మీదుగా పొర్లి పారి ఉన్నవి. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. అందరం కలిసి ఆఖరి వచనం చదువుకుందాం. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణయుంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, భూమి మీద విశ్వాస జీవితము అంత సులభము కాదు. చాలా కష్టమైనటువంటి జీవితం, చాలా కష్టమైనటువంటి యాత్ర. క్రైస్తవ జీవితం అనేది ఇరుకు మార్గము, ఇరుకు ద్వారం అని యేసయ్య యథార్థంగా చెప్పేశాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి అన్నాడు. నాశనానికి వెళ్ళే దారి విశాలము అన్నాడు. అందులో ప్రవేశించే వాళ్ళు అనేకులు, కానీ నిత్య జీవానికి చేర్చే మార్గము చాలా సంకుచితము, ఇరుకైన దారి. ఇందులో విచిత్రం ఏమిటంటే, దేవుడే నన్ను వదిలేశాడా అని మనం అనుకోవలసిన సందర్భాలు తప్పకుండా వస్తాయి. ఇది మనం గమనించవలసిన విషయం. 9వ వచనం చూడండి. కావున నీవేళ నన్ను మరచి ఉన్నావు, శత్రుబాధ చేత నేను దుఃఖాక్రాంతుడనై సంచరించవలసి వచ్చనేమి అని
నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను. నీవెందుకు నన్ను మరిచిపోయావని ప్రార్థన చేస్తున్నాడట భక్తుడు. దేవుడు మరిచిపోడు. కన్న తల్లి మరచినా నేను నిన్ను మరువనన్నాడు, నిన్ను విడువను ఎడబాయనన్నాడు. ఆయన మార్పు చెందని దేవుడు. ఈ ప్రసంగాలన్నీ బాగానే ఉంటాయి, కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో, వాస్తవ జీవిత అనుభవంలో విశ్వాసి కొన్నిసార్లు ఈ దశకు కూడా వస్తాడు. ఏ దశ కంటే నన్ను ఎందుకు మరిచిపోయావు అని. ఇప్పుడు బైబిల్లో ఉన్న మాటలు రాసిన వాడు తప్పకుండా ప్రవక్త అయి ఉంటాడు కదా, లేకపోతే నామకార్థ క్రైస్తవుడా, భక్తి నటించేవాడా? కాదు కదా. దేవునితో నడిచినటువంటి నిజమైన ఒక మహాభక్తుడై ఉంటేనే అతని ద్వారా దేవోక్తులు దేవుడు వ్రాయిస్తాడు. ప్రవక్త, దీర్ఘదర్శి, అంతటి మహాభక్తుడు అంటున్నాడు, దేవా నన్ను ఎందుకు మర్చిపోయావు అంటున్నాడు. 22వ కీర్తన మనకు బాగా తెలిసిన కీర్తన. దావీదు మహాభక్తుడే అన్నాడు, దావీదు మహారాజు అన్నాడు, నా దేవా నా దేవా నీవు నన్ను ఎందుకు విడనాడితివి. ఇక్కడేమో కోరహు కుమారులు అదే మాట అంటున్నారు, అలాగే దావీదు భక్తుడు అదే మాట అంటున్నాడు. నన్ను ఎందుకు వదిలేశావు అని వీళ్ళు అన్నారు అంటే అర్థం ఏంటంటే దేవుడు వదిలేశాడని కాదు, దేవుడు మర్చిపోయాడని కాదు. కానీ అలా అనుకునే పరిస్థితులు అయితే భక్తునికి వచ్చినాయి. అలా అనుకునే పరిస్థితులు, అలాంటి మరి సిచ్యువేషన్స్, సన్నివేశాలు ఆ భక్తునికి వచ్చినాయి. ఊరికేనే అనరు కదా నన్ను ఎందుకు వదిలేశావని. దావీదు ఎందుకన్నాడో ఆయన చెబుతున్నాడు. చూడండి దయచేసి 22వ కీర్తన 2వ వచనం. నా దేవా పగలు నేను మొర్ర పెట్టుచున్నాను, రాత్రి వేళ కూడా నేను మౌనముగా ఉండడం లేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. అలాగా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒకరోజు ప్రార్థన చేశాడు, దేవుడు జవాబు ఇవ్వకపోతే అప్పుడే వదిలేసేవేంటి అంటాడా? అన్నాడు కదా. దావీదు దేవుని యందు గొప్ప విశ్వాసం కలిగినటువంటి భక్తుడు. ఒకరోజుకి అంత పెద్ద మాట అనేసాడు. ఒక రోజైంది, 2 రోజులైంది, 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. రాత్రి మగళ్ళు మొర్ర పెట్టుకుంటూ ఉన్నప్పటికీ కూడా నీవు మౌనముగా, నీవు అసలు ఉత్తరం ఇవ్వకుండా ఉన్నావు. ఎందుకు వదిలేసావు తండ్రి అన్నాడంటే దేవుడు వదిలేశాడు అనే కన్ఫర్మేషన్కి వచ్చేసాడు ఆయన. దేవునికి నేనంటే ఇష్టం లేదేమో, దేవుడు నన్ను వదిలేశాడేమో అనుకొని అదే భావనలో కొన్ని రోజులు ఉన్నాక ప్రశ్న పుట్టింది. సరే వదిలితే వదిలొచ్చులే కానీ కారణం చెప్పని అడుగుతున్నాడు. కారణం చెప్పవయ్యా, నన్ను ఎందుకు వదిలేశావు, నీవు నన్ను ఎలా విడనాడితివి అన్నాడు. ఇదంతా విశ్వాస జీవితంలో భాగము, ప్రవక్తల జీవితంలో భాగము, దేవుని చిత్తానుసారమైన మనస్సు కలిగిన భక్తుల జీవితంలో ఒక భాగం. దేవుని గూర్చి ప్రపంచమంతటికి తెలియజెప్పాలని రోషం కలిగి, పట్టుదల కలిగి జీవిస్తున్న వాళ్లకు ఇలాంటి అనుభవం ఎదురవుతుంది. ప్రియులారా, ఒకవైపేమో దేవుడు మాట్లాడడం లేదట, మరొక వైపేమో అన్యజనులు అడుగుతూ ఉన్నారట. 3వ వచనం, నీ దేవుడు ఏమాయను అని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నాకు కన్నీళ్లే అన్నపానములాయను. అంటే అన్నపానములు లేకుండా మనిషి బ్రతకడు. ఎటుపోయి ఏదన్నా నోట్లో వేసుకుందామనే చూస్తాడు.
అలాగ అన్నపానములు జీవితంలో నిరంతరం ఒక భాగమైనట్లు కన్నీళ్లు కార్చడమే ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. రాత్రి మగళ్ళు నా కన్నీళ్లే నాకు అన్నపానములాయను. అంతేకాదు, ఈ బాధతో ఈయన కూడా కొంచెం భక్తి జీవితంలో కొంచెం బలహీనపడ్డాడు. 4వ వచనం చూడండి. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా. ఇదంతా గత జీవిత అనుభవం. ఒకప్పుడు అందరినీ త్వరపెట్టి రండర్రా మనం ప్రార్థనకి వెళ్దాం అని నేను ఒకప్పుడు అందరినీ నడిపించాను అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఇవాళ జరిగింది కాదది, ఈరోజు చేయలేదు ఆ పని, గతంలో ఎప్పుడో చేశాడు, అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఇంకా దేవుడు ఏండ్ల తరబడి మాట్లాడకుండా, సమస్యలు తీర్చకుండా, పరిష్కారాలు చేయకుండా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారు? ఏం ప్రార్థనలేండి, దేవుణ్ణి అయితే దూషించలేము, దేవుణ్ణి అయితే వదిలేయలేము, ఆయన వదిలేస్తే నరకమే గతి. కానీ ఏమో నేను అంత ఉత్సాహంగా అందరినీ నడిపించే పదండి పదండి ప్రార్థన చేయండి ఆరాధనకు రండి అని త్వరపెట్టే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. నేను అట్లాగా ఆత్రపడి పరుగులెత్తి దేవునిలో మనం చాలా బలంగా ఉండాలి అనుకున్నందుకే నా బ్రతికి ఇట్లా తగలబడింది. ఇంకా అందరిని ఎందుకు పాడు చేయడం అనుకొని ఒక నిరాశ నిస్పృహ వచ్చి ఆఖరికి ప్రాణము కృంగిపోయిందట. 6వ వచనం చూడండి. నా దేవా నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది. డిప్రెషన్. ఒక విచిత్రం చెప్పనా, పరమభక్తుల జీవితంలో డిప్రెషన్ అనేది తప్పనిసరి అండి. చాలా దేవునితో దగ్గరగా నడిచిన వాళ్ళకి డిప్రెషన్ ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద స్టేట్మెంట్ చేస్తున్నాను నేను, చాలా ప్రాముఖ్యమైన స్టేట్మెంట్. ఏంటంటే, ఇఫ్ యు వాంట్ టు బీ అ సెయింట్, డోంట్ ట్రై టు బీ సూపర్ న్యాచురల్, డోంట్ ట్రై టు బీ అబ్నార్మల్, బట్ జస్ట్ బీ నార్మల్. ఇది మీరు రాసి పెట్టుకోండి. ఇఫ్ యు వాంట్ టు బీ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ అండ్ ఎ సెయింట్, I hope this is being recorded or it's going live, right? If you want to be a friend of God and a saint, don't try to be supernatural. Don't try to be abnormal, but just be normal. A saint is the most normal person. ఈ సంగతి నేను తెలుగులో చెప్తాను. కొన్ని విషయాలు ఇంగ్లీష్లో చెప్పకపోతే అంత పవర్ఫుల్గా పంచ్ పడినట్టు ఉండదు. అది అద్దంకి స్వామిదాస్ గారి ముద్ర నా మీద. మరి మీరు ఆయనను క్షమించాలి. మరి ప్రియులారా, నేను చెబుతాను, నీవు ఒక పరిశుద్ధునిగా పరిశుద్ధురాలిగా లేక దేవుని స్నేహితుడిగా దేవుని స్నేహితురాలిగా ఉండాలంటే మానవాతీత వ్యక్తిగా ఉండాలని అనుకోవద్దు. సహజత్వము కంటే తక్కువ ప్రమాణాలతో అసహజంగా ఉండడానికి కూడా నువ్వు ప్రయత్నించదు. అబ్నార్మాలిటీ అంటే నార్మల్గా ఉండడం కంటే బిలో నార్మల్ స్టాండర్డ్స్ అన్నమాట. అబ్నార్మల్ అండి. అబ్నార్మల్ అంటే అర్థం ఏంటంటే నార్మల్గా ఉండేదానికంటే తక్కువ, ఈజ్ నాట్ నార్మల్. సూపర్ న్యాచురల్ అంటే నార్మల్గా ఉన్నోళ్ళకంటే చాలా అతీతులు అన్నమాట. గనక దేవునికి ఇష్టమైన భక్తుడు భక్తురాలు, దేవుని స్నేహితుడు స్నేహితురాలు ఎవరంటే అసహజంగా నార్మల్ లక్షణాలు లేకుండా కూడా ఉండొద్దు, మనుషులందరికంటే అతీతుడుగా ఉండాలని కూడా నీవు అనుకోవద్దు. జస్ట్ బి నార్మల్.
నీ ఒక సర్వసాధారణమైన, వినండి బాగా, నీ ఒక సర్వసాధారణమైన మానవ జీవిత కొలబద్దతో, కొలతలతో, ప్రమాణాలతో దేవునితో జీవించటమే అసలైన భక్తి జీవితం. మళ్ళీ చెప్తాను, సర్వసాధారణమైన మానవ జీవిత ప్రమాణాలతో బ్రతుకుతూ దేవునితో నడవడమే అసలు సిసలైన భక్తి జీవితం. భక్తుడంటే వాడికి ఆకలేస్తుంది, దాహం వేస్తుంది, అలసిపోతాడు, నిద్ర అవసరం, ఏమండి, దేహానికి వస్త్రాలు అవసరం, వాడికి జీవితానికి ఒక తోడు అవసరం. భక్తురాలైతే తోడు అవసరం లేదా? అసలు బైబిల్లో మనం ఎన్నెన్నో సత్యాలు నేర్చుకుంటూ, వ్యాఖ్యానాలు చెప్పుకుంటూ, ప్రసంగాలు చేసుకుంటూ ప్రభు రాకడకి సిద్ధమవుతున్నాం కదా. కానీ బైబిలే రాయబడక ముందు ఇద్దరు భక్తులు దేవునితో నడిచారు. క్రైస్తవ సంఘాలు లేవు, సమాజ కూటాలు లేవు, ప్రసంగాలు లేవు, ఏమీ లేవు. ఇద్దరు భక్తులు దేవునితో నడిచారు. ఒక భక్తుడు హనోకు, ఒక భక్తుడు నోవహు. హనోకు దేవునితో నడిచెను, నోవహు దేవునితో నడిచాను. హనోకు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కనుచు దేవునితో నడిచాడు. దయచేసి ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు, అంటే కొంతమంది అనుకుంటారు భక్తి ఎక్కువైపోతే పెళ్లి చేసుకోవద్దు. అరే, దేవునితో నడిచి మరణము చూడకుండా కొనిపోబడినటువంటి శ్రేష్ఠ భక్తుడు 300 సంవత్సరాలు కొడుకులను, కూతుళ్లను కంటూ, భార్యతో సంసార ధర్మము జరుపుతూ, భార్యతో నడిపే ధర్మం నడుస్తూనే ఉంది, ప్రార్థన నడుస్తూనే ఉంది, భోజనం చేస్తూ ఉన్నాడు, నార్మల్గా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూనే ఉన్నాడు, దేవునితో నడిచాడు. రే, నాకు నచ్చావురా నువ్వని దేవుడు తీసుకుపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన దేశంలో మోక్ష సాధన చేసేవాళ్ళు సంసారానికి దూరం ఉండాలి, అందుకే సన్యాసం పుచ్చుకుంటారు. మరి బ్రహ్మచర్యము, తర్వాత గృహస్థాశ్రమము, వానప్రస్థం అని కొన్ని ఆశ్రమాలు పెట్టారు. ఆఖరికి సన్యాసాశ్రమం అంటే ఈ భార్య, పిల్లలు, వీళ్ళందరూ ఈ బంధాలు ఇవన్నీ ఉంటే దేవునితో మనం సహవాసం చేయలేము అనే ఉద్దేశం. అందుకే భార్య పిల్లలను వదిలేసి ఉద్యోగాలు, వ్యాపారాలు, సంసారాలు అన్నీ వదిలేసి హిమాలయాస్కి వెళ్ళిపోయి అక్కడ చెట్లకు వెళ్ళబడుతుంటారు. అట్లా ఒక ఆయన 300 ఏళ్ళు బతికాడట, 500 ఏళ్ళట, 2000 ఏళ్ళట. భార్య లేదు, పిల్లలు లేరు, తిండి లేదు, తిప్పలు లేదు, అక్కడ గబ్బిలంలాగా 2000 ఏళ్ళు బతికాడు. ఇంతకన్నా శాపగ్రస్తుడు ఉంటాడా? ఎందుకండి ఆ రుచి లేని బ్రతుకు, అర్థం లేని బ్రతుకు? సృష్టికర్త అయిన దేవుడు మానవ జీవితంలో పొందుపరిచి అనుగ్రహించిన సుఖాలు, సంతోషాలు, ఆనందాలన్నీ నీవు అనుభవించి దేవా నీకు వందనాలని చెప్పాడు. మీరు నాకు ఏదైనా మంచి భోజనం చేసి పెట్టారనుకోండి, విందు భోజనం, నేను అది తీసుకొని తిని, బాబు చాలా బాగుంది నాయన, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్, పాప చాలా బాగుందమ్మా అంటే మీకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. మీరు నాకు ఇచ్చింది నేను తినకుండా అట్లాగే పెట్టి అది పాచిపోయి పారేస్తే
తర్వాత ఎట్లా ఉందండి నేను పంపిన పాయసము లేకపోతే భోజనం ఎలా ఉందంటే ఎవరు చూశాడు అంత టైం ఇక్కడిది. అట్లాగే ఉంచాను 4 రోజులు అయ్యాక పాచిపోయింది, దుర్వాసన వచ్చింది, పడేసాం. అంటే మీరు అబ్బా భలే చేశారా అయ్య గారు అని సంతోషిస్తారా? హృదయంలో ముళ్ళు గుచ్చుకుంటుంది మీకు. ఇంత కష్టపడి నేను చేసి పంపిస్తే కనీసం రుచి చూడలేదు ఆయన. ఇంకొకసారి ఇంకేమైనా చేసి పంపుదాం అనిపిస్తుందా మీకు? ఎందుకండి మనం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పొద్దున్నే అలారం పెట్టుకొని లేచి ఆయన కొరకు అన్ని ఫ్రైలు వేపుళ్ళు ఆయనకి ఇష్టమైనట్టుగా చేసి తీసుకెళ్తే అది తినడు అని మీరు బాధపడతారు కదా. మానవ జీవితపు ఆనందాలను మీరు అనుభవించకపోతే వాటిని సృష్టించిన దేవుడు అట్లాగే బాధపడతాడు. ద సేమ్ వే. అందుకే దేవునికి ఇష్టమైన భక్తుడు సంసార జీవితంలోనే దేవుని వెంబడించాడు తప్ప అన్ని వదిలేసి వెంబడించలే. దట్ ఈస్ ట్రాష్. నాకు భక్తికి భార్య అడ్డము, భక్తికి పిల్లలు అడ్డము, భక్తికి ఉద్యోగం అడ్డం అనుకున్నవాడు చాలా అజ్ఞానంలో జీవిస్తున్నాడు. దేవుడు దేనికి అడ్డము కాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే కుటుంబ జీవితం ఇంకా ఎక్కువ ఆనందకరంగా నువ్వు జీవించవచ్చు. దేవుడు నీకు తోడుగా ఉంటే ఆ తినే ఆహారం ఇంకా రుచిగా ఉంటుంది, ఎక్కువ బలాన్ని ఇస్తుంది. ద సేమ్ ప్లెజర్స్ ఆఫ్ లైఫ్ బికమ్ మోర్ ఎంజాయబుల్ ఇఫ్ యు ఎంజాయ్ టుగెదర్ విత్ గాడ్. దేవుడు లేకుండా కుటుంబ జీవితం వేరు, దేవుణ్ణి కలిగిన కుటుంబ జీవితం వేరు. దీనికి దానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. నువ్వు దేన్ని మానుకోనక్కర్లేదు. పాపం మానాలి అంతే, ఆజ్ఞాతిక్రమం మానాలి, ఇంకోళ్ళకు హాని చేసే సంగతులు మానాలి అంతే తప్ప నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆనందములన్నీ అనుభవించడమే భక్తి జీవితం. భక్తి జీవితం అంటే అన్నీ వదులుకోవడం అని అనుకోకండి. అలాగ అనుకున్నవాడు సన్యాసి అని అనుకుంటున్నారు. సన్యాసి కాదు, సన్నాసి వాడు. అట్లా అనుకున్నాడు సన్నాసి. మరి హనోకు దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు వంశావళిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉన్నాడు. నోవహు దేవునితో కూడా నడచినవాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు, అవునా కాదా? ఏమండి, అబ్రహాము దేవుని స్నేహితుడు. మరి అబ్రహాముకి పెళ్ళయిందా? అవలేదా? ఒకటేం కర్మ 3 అయినాయి. పిల్లలు ఉన్నారు లేదా? మరి దేవుడు అబ్రహాముతో స్నేహం చేయడానికి ఆ భార్య అతని కాపురం దేవునికి అడ్డము కాలేదు. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఆనందములన్నీ దేవుని ఎరుగని వాళ్ళకంటే దేవుని ఎరిగిన వాళ్ళు ఎక్కువ అనుభవించాలి. అయితే వాటికి అటాచ్ కావద్దు, అది విషయం. అదొక బంధకముగా మారనివ్వద్దు. భార్యను ప్రేమించాలి. అయితే దేవుణ్ణి వదిలేయి అని భార్య నిన్ను బలవంత పెడితే అవసరమైతే నీకైనా గుడ్ బై కొడతాను, కానీ నా దేవుణ్ణి వదులుకునే ప్రసక్తి లేదు అని చెప్పాలి. పిల్లలను ప్రేమించాలి. కానీ డాడీ ఆ దేవుడు మనకు వద్దు, మా ఫ్రెండ్స్ మధ్యలో మాకు అవమానంగా ఉంది అన్నారనుకోండి, అయితే మాకు డాడీ లేడు చచ్చిపోయాడని చెప్పుకుంటారా? నేను మిమ్మల్ని వదులుకుంటాను కానీ నా తండ్రిని వదులుకోలేను. అన్ని ఆనందాలు మనవే, కానీ అవి దేవునికి మనకు అడ్డం వచ్చినప్పుడు అవి సాతాను యొక్క ఆయుధాలుగా మారిపోతాయి. అప్పుడు వాటిని మనం ద్వేషించాలి. ఎవడైనా నా దగ్గరికి వచ్చి తల్లిదండ్రులను, భార్యను, అక్క చెల్లెలను, అందరినీ, పిల్లలను, తన ప్రాణమును సహా ద్వేషించకపోతే వాడు
అసలు నా శిష్యుడే కాడనేసాడు యేసయ్య. ఎంత పెద్ద మాట అన్నాడో చూడండి. దయచేసి లూకా సువార్త 14వ అధ్యాయం 25. ఎవడైనను నా యొద్దకు వచ్చి 14:26 తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన తన సొంత ప్రాణమును సహా ద్వేషించకుంటే అసలు నా శిష్యుడే. యేసుప్రభు శిష్యుడు కావాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి? అమ్మను నాన్నను ద్వేషించాలి అంటున్నాడు ఇక్కడ. భార్యను పిల్లలను ద్వేషించాలి అంటున్నాడు. యేసు ప్రభువును మనము వెంబడించాలంటే అన్నదమ్ములు అక్క చెల్లెండ్రను ద్వేషించాలంటున్నాడు. అదేనా ధర్మశాస్త్ర సారము? నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తల్లిని తండ్రిని సన్మానించాలి అండి. నీ తోడబుట్టిన వారిని, నీ సొంత ఇంటి వారిని ప్రేమించాలి, వాళ్ళ బాగోగులు చూడాలని చెప్పాడు. భార్యను ద్వేషించమంటున్నాడు ఇక్కడ. కానీ పురుషులారా, మీ సొంత శరీరముల వలె మీ భార్యను ప్రేమించండి. భార్యను ప్రేమించడమే కాదు, సన్మానించమన్నాడు. ఆనర్ దెమ్ కదా. 1 పేతురు 3:7 మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు మీ భార్యలను సన్మానించి వారితో జ్ఞానము చొప్పున కాపురం చేయండి. భార్యను మీ జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తిగా చూడాలి. అది భక్తి. ఎంత ముఖ్యమైన వ్యక్తిగా చూడాలంటే పురుషునికి చెప్పాడు, పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఎఫెసీ 5వ అధ్యాయము 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు అవసరమైతే అమ్మా నాన్ననైనా వదిలేసి తన భార్యను హత్తుకుంటాడు. అంత ముఖ్యమైనదిగా భార్యను పురుషుడు చూడాలి. ఒరే, నీ పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకోకరా, జాగ్రత్త అని అమ్మ నేర్పిస్తుంది. ఏమండి, కొడుక్కి పెళ్లి చేసి దాన్ని చెప్పు కింద తేరులాగా నొక్కి తొక్కి పెట్టాలిరా, మరీ నెత్తిన పెట్టుకోకు అని తల్లి నేర్పిస్తుంది. ఊళ్ళో మగోళ్ళందరూ మాట్లాడుకుని రచ్చబండ దగ్గర ఆడవాళ్ళను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, మరీ నెత్తిన పెట్టుకోకూడదు అని. వాళ్ళ లోపల అంతర్లీనంగా ఉన్న భాష ఏంటంటే భార్యను నెత్తిన పెట్టుకోకూడదు. ఊళ్ళో వేరే ఆడవాళ్ళని పెట్టుకోవచ్చు. సిగ్గు శరం లేని బ్రతుకులు. భార్యనట నెత్తిన పెట్టుకుంటే అవమానం అట. పనికి మళ్ళీ ఆడవాళ్ళనైతే నెత్తిన పెట్టుకుంటారు. వాళ్ళ కొరకు వేలకు లక్షలు పెట్టేసి వాళ్ళు ఆడించినట్టల్లా ఆడి భార్యని ఇబ్బంది పెట్టి వాడి పెద్ద జ్ఞాని అనుకుంటాడు. దౌర్భాగ్యుడు. దేవుని ముందు భయంకరమైన గద్దింపును ఎదుర్కొంటారు అటువంటి మగవాళ్ళు. నెత్తినెక్కించుకుంటే కష్టమండి. ఎక్కించుకో, నీ భార్య కదా, మీరు ఒకటే శరీరం కదా, తప్పే ఉంది. స్త్రీలకు కూడా చెప్పాడు, ప్రభువుకి ఎలాగైతే లోబడతారో అలాగే మీ స్వపురుషులకు. పురుషులు చాలామంది ఉన్నారు నీ జీవితంలో. నాన్న పురుషుడే, తాత పురుషుడే, మామయ్య పురుషుడే, బాబాయ్ పురుషుడే. కానీ నీ సొంత పురుషుడు ఒక్కడు ఉంటాడు, యువర్ ఓన్ మ్యాన్. వాడికి దేవునికి లోబడ్డట్టుగా లోబడాలి. ఈ బంధాలన్నీ దేవుడే నియమించి, నన్ను వెంబడించాలంటే మాత్రం మీరేం చేయాలట? తల్లిని తండ్రిని ద్వేషించాలి. వద్దు నాయన, అదంతా ముందు చేయాలి, మధ్యలో ప్రసంగం మధ్యలో కాదు. అమ్మా నాన్నను ద్వేషించాలి, అక్క చెల్లెండ్రను ద్వేషించాలి, పిల్లలను ఇది ఇంకా ఘోరం. పోనీ భార్యను ద్వేషించాలని అంటే మాత్రం చాలామందికి ఇది అనుకూలమైన బోధగా ఉంటుంది.
చాలామంది మగవాళ్ళకి అది గొప్ప ఆదరణ. ఎవడైనా నా దగ్గరికి వచ్చి భార్యను ద్వేషించకుంటే నా శిష్యుడు కానేరడు. ఏమండి, అమ్మ నాన్నలను ద్వేషించాలంటే కూడా కొంతమందికి ఇష్టమే. ఎందుకంటే ఆస్తుల విషయంలో వాళ్ళు అన్యాయం చేసి ఉంటారు. నాకు సరిగా నా ఆస్తి పంచి ఇవ్వలేదండి, అమ్మ నాన్న నాకు న్యాయం చేయలేదు అనేవాళ్ళు కూడా ఉంటారు. తల్లిదండ్రులను కూడా ద్వేషించడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు. భార్యను ద్వేషించడానికి, భర్తను ద్వేషించడానికి కూడా కొన్ని కారణాలు ఉండొచ్చు. కానీ మనం కన్న పిల్లలను ద్వేషించడం ఏంటండి? వాళ్ళేం తప్పు చేశారు? సరే, పిల్లలు కూడా ఒక్కోసారి మన మాట వినరు, ద్వేషించవచ్చు. నీ ప్రాణమును సహా అన్నాడు. అంటే ప్రాణాన్ని కూడా ద్వేషించడం ఏంటి? అదేం చేసింది తప్పు? అంటే వీటన్నిటినీ ద్వేషించడం ఎందుకంటే దేవుని చిత్తము జరిగించకుండా నీకవి అడ్డం వచ్చినప్పుడు అప్పుడు ద్వేషించాలి. ఆ ద్వేషించడం కూడా నీవు చాలా జ్ఞానము చొప్పున వారితో వ్యవహారం చేయాలంటాడు. ఇప్పుడు రైట్ అవే ఒక మాట వినండి. ఇదిగో నువ్వు నా మాట వింటలేదు కనుక గెట్ అవుట్, నాకు ఏ సంబంధం లేదు అనడానికి జ్ఞానం ఎందుకు? దానికి జ్ఞానం కావాలా? మూర్ఖపు పట్టుదల ఒకటి చాలు, మొండితనం ఒకటి చాలు, జ్ఞానం అక్కర్లా. భార్యతో జ్ఞానము చొప్పున కాపురం చేయన్నాడు. జ్ఞానాన్ని ప్రదర్శించాలి. ఎలాగైనా వాళ్ళు మన దారికి రావడానికి అన్ని అవకాశాలు కల్పించి ప్రయత్నం చేసి ప్రేమించి బుజ్జగించి, ఎంత ప్రయత్నించినా వీలు కానప్పుడు సరే మరి కుదరడం లేదు కనుక నీకు నాకు గుడ్ బై అనాలి. ఇన్ని అనుబంధాలు కలిగినదే భక్తుని జీవితం. నేను చాలా భక్తి గలవాడిని కనుక ఎప్పుడు ప్రేయర్లో ఉంటాను. నేను ఒకడు ఇంట్లో కూరగాయలు ఉన్నాయో చూడడు, ఇంట్లో బియ్యం ఉన్నాయా లేదా చూడడు. ఆల్వేస్ ఐఎమ్ వెరీ ప్రేయర్ఫుల్ అంటారు. ఏదిరా నీ ప్రేయర్ ఎవడికి కావాలి? ప్రార్థనాపరుడు భక్తుడనగా స్వంత ఇంటి వారి బాగోగులను చూడాలి తప్పకుండా. 1 తిమోతి 5వ అధ్యాయము 8వ వచనం, ఎవడైనను స్వకీయులను, సొంత వారిని, విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసినంటే విశ్వాస భ్రష్టుడు అన్నమాట. విశ్వాస భ్రష్టుడై అవిశ్వాసి కంటే కూడా, ఏమండి, ఒకడు తాగుబోతూ తిరుగుబోతూ వాడు అంతా ఊర్లో పడి అడ్డంగా అచ్చోసి నాంబోతులాగా తిరుగుతున్నాడు దౌర్భాగ్యుడు అని ఒకడు అనుకుంటాను చూడండి. వాడి కంటే కూడా చెడ్డోడేవాడంటే తన సొంత ఇంటి వారిని సంరక్షించని వాడు. కనుక ఈ అనుబంధం దేవుడు పెట్టాడు, తప్పక దాన్ని జాగ్రత్తగా పాటించాలి. చాలా భక్తుడిని కనుక భార్యను పట్టించుకోను, చాలా భక్తుడిని కనుక పిల్లల్ని పట్టించుకోను, చాలా ప్రార్థనా పరురాలని కనుక అసలు భర్త మాట వినను అని అంటే దేవుడు ఒప్పుకోడు. న్యాయపీఠము ముందు ఇవన్నీ లెక్కలు అడుగుతాడు ఆయన. మామూలు భర్త కంటే రక్షణ పొందిన భర్త ఎక్కువ సమర్థుడై ప్రేమ గలవాడై ఉండాలి. లోక సంబంధమైన భార్య కంటే రక్షణ పొందిన స్త్రీ ఇంకా మంచి భార్యగా ఉండాలి. మామూలు పిల్లల కంటే రక్షణ పొందినటువంటి పిల్లలు అమ్మా నాన్నలకి ఇంకా ఎక్కువ సంతోషాన్ని కలిగించాలి. ఇఫ్ యు ఆర్ అ మ్యారీడ్ లేడీ ఆర్ మ్యారీడ్ మ్యాన్, better be a better husband and better wife than the ordinary worldly people. రక్షణ పొందనోళ్ళే పొద్దున్న లేచి మంగళసూత్రాలు కళ్ళకు అద్దుకొని భర్త కాళ్ళకు మొక్కి చేస్తుంటారు. రక్షణ పొందిన వాళ్ళు
వాని కాళ్ళు చేతులు తలకి అన్ని మొక్కాలి. అంతకంటే ఎక్కువ ప్రేమ ఏమండి. రక్షణ పొందని పురుషులు చాలామందిని చూశానండి. భార్యను ఎంత ప్రేమిస్తారంటే నాకు చాలా ముచ్చటేస్తుంది, ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. అబ్బా, భర్త అంటే ఇలా ఉండాలిరా బాబు. ఎప్పుడైనా హాలిడే వస్తే ఆయనకు ఆఫీస్లో, ఈమె హౌస్ వైఫే, హాలిడే రాగానే వారం అంతా నువ్వే వండి పెట్టావు కదా, ఇవాళ నువ్వు రెస్ట్ తీసుకో, మహారాణి నేను వండి పెడతాను అన్న మగవాళ్ళని చాలామందిని నేను చూశాను. ఒకరిద్దరిని కాదు, చాలామందిని చూశాను. అంత ప్రేమ. అరే, భార్యను ప్రేమించకపోతే వాడేం మనిషి, వాడేం క్రైస్తవుడు. ప్రేమించాలి. ఈ అనుబంధాలన్నీ నీ భక్తికి ఆటంకము కాదు. ఈ అనుబంధాలు కరెక్ట్గా నువ్వు మెయింటైన్ చేస్తే దేవునికి ఇంకా దగ్గర అయిపోతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. యు బికమ్ మోర్ క్లోజర్ టు గాడ్. ఇంకా దేవుని దగ్గర అయిపోతావు. ఎప్పుడైతే ఈ సంసార ధర్మము, కుటుంబ జీవితం, లేకపోతే నీ ఉద్యోగంలో కూడా నీ ధర్మమంతా కరెక్ట్గా జరిగిస్తున్నావో నీ ప్రార్థనలు సాఫీగా పరలోకానికి వెళ్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ 1 పేతురు 3:7 అదే చెప్పాడు. చదవండి దయచేసి. నీ ధర్మము నీవు సంపూర్ణంగా జరిగిస్తే నీ ప్రార్థనలు పరలోకంలో అంగీకరించబడతాయి. అటువలే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం. అంటే ఈ కాపురం చేసే పద్ధతికిను నీ ప్రార్థన జీవితానికి సంబంధం ఉంది. అర్థమైందా? నీ ప్రార్థనకు అభ్యంతరము కలగకుండాన్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం. అంటే ప్రేయర్ లైఫ్కు కాపురానికి ఏంటి సంబంధం? ప్రార్థన జీవితానికి కాపురానికి ఏంటంటే సంబంధం? ఇదేమో శరీరము, లోకము. ప్రార్థన ఏమో ఆత్మ సంబంధమైంది, సృష్టికర్తతో మనకున్న కమ్యూనికేషన్. ఈ కుటుంబ జీవితానికి ప్రార్థనకి ఏంటి సంబంధం? నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు పాపం మానేయి. ఈ ప్రసంగం బాగుంది. ప్రార్థన పరలోకానికి వెళ్ళాలంటే నువ్వు సిగరెట్టు, తాగుడు, మత్తు పదార్థాలు మానే. ఈ ప్రసంగం బాగుంది. నీ ప్రార్థన పరలోకం చేరాలంటే మీ ఆవిడతో జాగ్రత్తగా ఉండాలి. ఏంటి సంబంధం? దేవుడు పట్టించుకుంటున్నాడు అన్నమాట. భార్య భర్తతో ఎలా ప్రవర్తిస్తుంది దేవుడు పట్టించుకుంటున్నాడు. భర్త భార్యను ఎలాగా ట్రీట్ చేస్తున్నాడు దేవుడు పట్టించుకుంటున్నాడు. అక్కడ దేవుడు హర్ట్ అవుతాడు. హర్ట్ అయిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే నీ అప్లికేషన్ తీసి బుట్ట దాఖలు చేసేస్తాడు. వీడికి నేనంటే అసలు లక్ష్యం లేదు, ఈ అమ్మాయికి నేనంటే గౌరవం లేదు, తీసాను. యువర్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్. Your family relationships affect your prayer life. That's what the Bible teaches. అందుకే మనం ఈ సన్యాసాశ్రమం లేదు మనకు. బైబిల్లో సన్యాసాశ్రమం లేదు. హనోకు పిల్లలను కనుచు 300 ఏండ్లు దేవునితో నడవగా అతడు దేవునికి ఇష్టుడని పేరు పొంది, సాక్ష్యము పొంది, మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడ్డాడు. ఇప్పటికీ చచ్చిపోలేదు ఆయన, ఎప్పటికీ చనిపోడు. మరణము రుచి చూడకుండానే యేసు రెండవ రాకడలో ఎత్తబడే సంఘానికి ముందు గుర్తుగా హనోకు వెళ్ళిపోయాడు. ఆయనేం హిమాలయాస్కి పోలేదు, ముక్కు మూసుకొని తపస్సు చేయలేదు. He happily enjoyed all the pleasures of his family life and was raptured into heaven. ప్రియులారా, భక్తుడు శ్రేష్ఠ భక్తుడు అంటే మానవాతీతుడు కాదు. సాధారణ మానవుల కంటే తక్కువ స్థాయిలో అబ్నార్మల్గా కూడా ఉండొద్దు. జస్ట్ బి ఎ నార్మల్ పర్సన్.
అండ్ ఎ గుడ్ హస్బెండ్, ఎ గుడ్ వైఫ్, ఎ గుడ్ పేరెంట్. ఒక మంచి భర్తగా, మంచి భార్యగా, ఒక మంచి కొడుకు కూతురుగా, ఒక మంచి తల్లిగా, మంచి తండ్రిగా, దేవుని ఎరిగిన వాడవై, దేవుని ఎరిగిన వ్యక్తివై, క్రీస్తు పరిమళాన్ని నీవున్న ఆ హోదాలో నువ్వు అందరికీ వ్యాపింపజేస్తూ ఉండాలి. క్రీస్తు పరిమళం. ఒక భర్తగా ఉంటే ఆ భర్తలో క్రీస్తు లాంటి భర్త అనే ప్రేమను, పరిమళాన్ని అందరికీ నువ్వు చూపించాలి. క్రీస్తుని ఎరిగిన భార్యగా నీలోని సువాసనను, క్రీస్తు సువాసన వెదజల్లాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు పరలోకానికి వెళ్ళక ముందు పరలోకం నీ దగ్గరకు వస్తుంది. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడం తర్వాత దేవుడు దిగివచ్చి నీతో నడుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి నార్మల్ లైఫ్ ఈ 42వ కీర్తనలో మనకు కనబడుతుంది ఏంటంటే, హీఈస్ అన్ ఆర్డినరీ పర్సన్. ప్రవక్త, దీర్ఘదర్శి, కానీ నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. భక్తునికి సాధారణ మానవ జీవితంలోని ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. సంతోషిస్తాడు, కృంగిపోతాడు, వేదన, బాధ అన్నీ ఉంటాయి. కానీ ఆ వేదనలో అతడు కళ్ళెత్తి దేవుని వైపు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భక్తుడు చూడండి, దేవుడే నన్ను వదిలేశాడు అన్న పరిస్థితిలో దేవుడు నన్ను వదిలేశాడు అని ఊళ్ళో వాళ్ళకు చెప్పుకోవట్లేదు, దేవునికి చెప్పుకుంటున్నాడు. దేవుడు నన్ను వదిలేశాడు, నాకు అన్యాయమైందని స్నేహితులకు, బంధువులకు చెప్పుకోవట్లేదు, మోకరించి ఆ మాట దేవునికే చెప్పుకుంటున్నాడు. కొంతమంది చిన్నపిల్లల్ని తల్లి కొడుతుంది. అమ్మ కొడితే ఏం కొడుతుంది చెప్పండి? పోలీసు దెబ్బలు కొడుతుందా? ఏదో సప్పిడి దెబ్బ, ఊరికని అట్లా కొడుతుంది. రక్తాలు వచ్చినట్టు కొట్టరు కదా, ఏదో చిన్న దెబ్బ. ఇక వాడు ఏడుస్తారు, అమ్మ కాళ్ళకే చుట్టుకొని ఏడుస్తారు. కొట్టింది ఆమె, అమ్మ కొట్టింది కదా అని స్తంభాన్ని కౌలుచుకొని ఏడవడు. ఏమైనా కొట్టింది కదా, ఏమైనా పట్టుకొని ఏడిస్తే లాభం ఏముందని పక్కింటి ఆంటీ అని చెప్పి, మా అమ్మ కొట్టింది అంటే ఆంటీని పట్టుకున్నాడు. ఆంటీ ఎక్కడ, అమ్మ ఎక్కడరా? 1,00,000 మంది ఆంటీ లేని ఒక అమ్మతో సమానమా? అమ్మే అమ్మే కొట్టింది, అమ్మను పట్టుకొని ఏడ్చినట్టు. దేవుడే గాయపరిస్తే దేవుణ్ణి పట్టుకొని ఏడవడమే భక్తి జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, భక్తులకు అన్ని బాధలు ఉంటాయండి. ఇప్పుడు నువ్వు భక్తుడు ఏమో, నీ క్యాన్సర్ ఎందుకు వచ్చింది అంటే తిక్కలోళ్ళు, అసలు స్టూపిడ్ ఫెలోస్. ఎందుకు వచ్చిందంటే మామూలు మనుషులకు వచ్చే సకల బాధలు విశ్వాసులకు వస్తాయి. అందులో మళ్ళీ ఎవడికి లేని సహాయకుడు ఒకడు వీళ్ళ జీవితంలో ఉంటాడు. అందుకే వచ్చింది పోతామని డాక్టర్ చెప్పినాక 3 ఏళ్ళు లేదు, ఇంకా నేను పోలేదు, ఇంకో 30 ఏళ్ళు పోనని కూడా అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది మరి ఇప్పుడు మరి నువ్వు భక్తుడివేమో, ఇంకెందుకు పోలేదని అడుగు. భక్తుడిని కాబట్టే పోలేదురా అని చెప్తాను నేను. దేవుని బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడు, విడువని ఎడబాయని దేవుడు, మన బలహీనతలన్నిటిలో మనతో సహానుభవము కలిగినవాడు. జస్ట్ బీ ఎ నార్మల్ పర్సన్, ఎ గుడ్ హస్బెండ్, ఎ గుడ్ వైఫ్. నువ్వు ఉద్యోగం చేస్తే అక్కడ మంచి పనివాడిగా ఉండాలి, ఉద్యోగంలో నమ్మకస్తుడిగా ఉండాలి. ఎప్పుడు పని చెప్దాం అనుకున్నప్పుడల్లా ప్రార్థనలు మోకరించి హల్లెలూయా హల్లెలూయా అనుకుంటూ ఉంటే ప్రార్థన ముఖ్యమా, పని ముఖ్యమా అని అంటే 2 ముఖ్యమే. నువ్వు పని చేస్తూ ప్రార్థన చేయాలి, ద్వంద్వావధానం నేర్చుకోవాలి. చాలా పనిమంతుండని చెప్పేసి ప్రార్థన మానొద్దు,
బాగా ప్రార్థన పరుణని పని కూడా ఎగ్గొట్టొద్దు. అన్ని బ్యాలెన్స్డ్గా చేయడమే భక్తి జీవితము, క్రైస్తవ జీవితం, ఎత్తబడే సంఘపు లక్షణం. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, అన్ని రకాల అనుభవాలు, అనుభూతులు మన జీవితంలో సహజంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. బాధ, సంతోషం, ఈయనకి ఎన్ని ఎమోషన్స్ చూడండి. 42వ కీర్తన 4వ వచనం. సంతోషము అనేది ఒకప్పుడు ఆయన అనుభవించాడు. తర్వాత స్తోత్రములు చెల్లించే అనుభవం ఆయనలో ఉన్నది. ఆ తర్వాత నా ప్రాణము నాలో కరిగిపోయే అనుభవం కూడా ఆయనకు ఉంది. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు. ఇన్ని అనుభవాలు ఆయనకు ఉన్నాయి. ఆఖరణ ఈ సర్వకాల సర్వావస్థలలో 11వ వచనం చూడండి. ఇంకను నేనాయనను స్తుతించదను. ఇంకను అంటే ఇన్ని అనుభవాలు ఉన్నప్పటికీ, ఇన్ని బాధలు కలిగినప్పటికీ, ఇంత కృంగిపోయే పరిస్థితి నాకు వచ్చినప్పటికీ, దేవుడే నన్ను వదిలేశాడు ఏమిటని నేను అనుకున్నాను. దేవుడే ఎందుకు నిన్ను వదిలేశాడని ఊళ్ళో వాళ్ళు అడుగుతున్నారు. నీ దేవుడు ఏమాయను? ఏమయ్యా పెద్ద భక్తుని అని చెప్పుకున్నావు, మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పుకున్నావు, అందరినీ వచ్చి ఆ దేవుడిని నమ్మమని చెప్పావు, ఇప్పుడు నీ బ్రతుకిట్లాగా అయిపోయింది. ఏడయ్యా నీ దేవుడు? నీకు సహాయం చేయలేదే దేవుడు, నీ బ్రతికిలాగా అయిపోయింది అని ఊర్లో వాళ్ళందరూ అంటున్నారు. ఇంకను నేను ఆయనను స్తుతించదను. వాడు భక్తుడంటే. ఊళ్ళో వాళ్ళందరూ అవమానించినా కూడా నేను దేవుణ్ణి స్తుతిస్తాను. స్తుతికి కారణం ఏమిటంటే, నా పరిస్థితులన్నీ బాగున్నాయని కాదు, బాగోలేని పరిస్థితుల్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నందుకు స్తుతిస్తున్నాను. బాగోలేని పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని, బలమును ఆయన మనకి ఇస్తున్నందుకు స్తుతించాలి. పరిస్థితులు నీకేం భిన్నంగా ఉండవు. నేను చెప్తున్నాను, రక్షణ పొందిన వాళ్లకు వేరేగా ఏం ఉండదు జీవితం. వాళ్లకు జబ్బులు ఉంటాయి, నీకు జబ్బులు ఉంటాయి. వాళ్ళకు అప్పులు అవుతాయి, నీకు అప్పులు అవుతాయి. మానవ జీవితపు ఈతి బాధలు అంటారు. ఈతి బాధలు అందరికీ సమానమే. ఈతి బాధలందరికీ సమానమే. బీపీలు, షుగర్లు, ఆర్థిక ఇబ్బందులు అందరికీ ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు ఎవ్వరికీ బీపీ కానీ షుగర్ కానీ లేదు. యేసుని నమ్మిన వాళ్ళు ఎవరు హాస్పిటల్కి వెళ్ళే అవసరం రాలేదు. నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇంటి నిండా సంచుల కొద్ది, మూటల కొద్ది డబ్బులు ఉంటున్నాయి అని ఒక రిపోర్ట్ వచ్చింది అనుకోండి. ప్రపంచంలో ఇంకో మతం ఏదైనా ఉంటుందా? ఇంకా ఒక్కొక్కడు వచ్చి నాకు ఇప్పుడు బాప్తిస్మం అని అడుగుతాడు. ఎందుకంటే ఇదే మతం బాగుంది సార్, ఇక్కడ ఉంటే జబ్బులు లేవు, అప్పులు లేవు, ఏమి లేవు, చాలా బాగుంది, బాప్తిస్మం ఇవ్వండి అంటే, అట్లా ఇవ్వకూడదు బాబు, నువ్వు మారు మనసు పొందాలంటే ముందు గన్ తీసి ఇక్కడ పెడతాడు. బాప్తిస్మం ఇస్తావా సస్తావా ఏంటి? లేకపోతే నేనే నన్ను మునుగుతా, నాకు ఇప్పుడు ఈ మతం కావాలా? ఎందుకంటే ఏ సమస్య లేని మతం ఇది. జనమందరూ వచ్చి ఇదే మతంలో ఉంటారు. మారు మనసు లేనోళ్ళు, పశ్చాత్తాపం లేనోళ్ళు. అలాగా మతాన్ని వ్యాప్తి చేయడం దేవునికి ఇష్టం లేదు. యేసు ప్రభువుని ఎవరైనా ఎందుకు నమ్మాలి అంటే, జబ్బులు నయమైపోతాయని, డబ్బులు వస్తాయని, ఏదో అద్భుతాలు జరిగితే బ్రతుకు బాగుంటుందని ఎవ్వరూ నమ్మకూడదు. ఇది దేవుని సంకల్పం. ఈ లోక సంబంధమైన ఈ జీవితం బాగుంటుంది, డబ్బులు వస్తాయి, ఆరోగ్యం ఉంటుందని అందుకోసం ఎవ్వరూ దేవుణ్ణి నమ్మొద్దు. సకల మనుషులకు ఉన్నటువంటి ఈతి బాధలన్నీ మాకు ఉంటాయి. అయినా ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఎవరికి దొరకని మోక్షానందం మాకు దొరుకుతుంది అనే నిరీక్షణ కలిగి మనం నమ్మాలి. నిరీక్షణ, జరగబోతున్న మేలు కొరకు ఆశతో ఎదురు చూడటం.
అలా నిరీక్షణ కలిగి ఉంటానని చెబుతున్నాడు. 42వ కీర్తన 11. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. విశ్వాసము, నిరీక్షణ. దేవుని బిడ్డలారా, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ జరగబోతున్న మేలు కొరకు ఎదురు చూపు ఉంటుంది. భక్తి జీవితం అంటే అది. ఇలాంటి భక్తి జీవితం అన్ని పరిస్థితులలో దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండడం, అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతించి ఆరాధించడం. సకల మనుషులకు కలిగే బాధలు మనకు కలిగినప్పటికీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణలు ఆనందించటం, ఇది భక్తి జీవితం. నీకున్న మానవ జీవిత అనుబంధాలన్నిటికీ నీవు నమ్మకముగా న్యాయము చేయడం. డూ జస్టిస్ టు ఆల్ ద రిలేషన్షిప్స్ ఇన్ యువర్ లైఫ్. Justice to your husband, justice to your wife, justice to your children, your friends. అందరికీ న్యాయం మనం చేయగలం. అది భక్తి జీవితం. వాడు ప్రవక్త, అతడే హనోక్ అవుతాడు, యేసు రాకడలో ఎత్తబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుని వాక్కు. ఈ దేవుని వాక్యపు కాంతిలో మనందరం మన జీవితాలను పరిశోధించుకొని, పరీక్షించుకొని, కొంత సమయము దేవుని సన్నిధిలో ఒప్పుకోలు సమయం గడుపుదాం. దయచేసి లెటస్ ఎంటర్ ఇన్ టు ఎ టైమ్ ఆఫ్ కన్ఫెషన్ అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. స్వీయ పరీక్ష, స్వయం పరీక్ష, మనల్ని మనము పరీక్షించుకొనుట. ఒకవేళ దేవుడు నెలకొల్పిన ఈ స్టాండర్డ్స్, ఈ ప్రమాణాల ప్రకారం మనం ఉన్నామా లేదా అని చూసుకోవడం. అలా చూసుకొని, ప్రభువా, నేను ఒక మంచి విశ్వాసిగా ఈ పరిస్థితిలో నేను జీవించలేకపోయాను, నన్ను క్షమించు తండ్రి అని ఒకడు ప్రార్థించాలని నీ మనస్సాక్షి నిన్ను ప్రేరేపిస్తే అలా ప్రార్థించు. ప్రియ సోదరి, సోదరుడా, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నీవెవరివైనా సరే, దేవుడు నీ జీవిత గమనము, నీ జీవిత యాత్ర అంతటిని శ్రద్ధగా పరిశీలించి చూస్తున్నాడు. God is interested how you maintain your relationships with your family members and your friends and fellow believers. భక్తుడు, భక్తురాలనగా మానవాతీతులు గారు. వాళ్ళు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. మానవ జీవితానికి ఉండే బాధ్యతలన్నీ నీకుంటాయి. బాధ్యతలన్నీ నెరవేర్చాలి, ఆనందాలన్నీ అనుభవించాలి. ఒక్కోసారి డిప్రెషన్ వస్తే పర్వాలేదు, అప్పుడు కూడా ఇంకనూ నేను ఆయనను స్తుతించదను, ఇంకనూ దేవుని యందు నేను నిరీక్షణ కలిగి ఉండేదను అని ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. నువ్వు దేవునికి ఇష్టడివని, ఇష్టురాలివని సాక్ష్యం పొందుతావు. యేసు రెండవ రాకడలో కొనిపోబడతావు. విన్న వాక్యపు వెలుగులో, దేవుని ముఖకాంతిలో కొంత సమయం మనలను మనమే పరీక్షించుకుంటూ, ఎక్కడైనా మనం దేవునికి ప్రీతికరముగా జీవించలేకపోయామని, ఎక్కడైనా దేవుణ్ణి సంతోషపెట్టలేకపోయామని మన మనస్సాక్షి మనకు చెబుతుంటే, వెంటనే అక్కడ ఆగి, ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, ఈ విషయంలో నేను నిన్ను బాధ పెట్టాను, ఈ విషయంలో నేను నిన్ను ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించు తండ్రి అని వేడుకొని మళ్ళీ స్వపరీక్షలో ముందుకు సాగుదాం. కొద్ది నిమిషాలు మనం స్వపరీక్షల్లో సమయం గడుపుదాం. మన దోషాలు మనం ఒప్పుకుందాం. ప్రభువా, నన్ను క్షమించు, ఇప్పటి నుండి ఇంకా మెరుగైన వ్యక్తిగా నేను జీవిస్తాను. ఐ విల్ బి ఎ బెటర్ పర్సన్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఓ లార్డ్.
హనోకును ఆదర్శంగా తీసుకుంటాను. తన బాధ్యతలన్నీ ధర్మములని నిర్వర్తిస్తూనే నీతో నడిచాడు. ఈ తరం నేను హనోకునవుతా తండ్రి అని ఒక తీర్మానం చేద్దాం. మనలో ప్రతి ఒక్కరు కూడా హనోకును ఆదర్శంగా తీసుకోవాలి. లేఖనాలే రాయకముందు దేవునితో నడిచాడు ఆ భక్తుడు. లేఖనాలు కలిగి మనం ఎందుకు నడవలేకపోతున్నాం? ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో దేవుని ముఖకాంతిలో తమను తాము పరీక్షించుకొని తమ దోషాలు ఒప్పుకొని యేసు రక్తములో ఆ దోషములను కడుక్కొని తమ వస్త్రాలు తెలుపు చేసుకోవడానికి అందరికీ సమయం ఇస్తూ, నేను కూడా స్వపరీక్షకు ఉపక్రమిస్తూ మరి కొద్దిసేపుగా నేను మాట్లాడను. ప్రియులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.